వాళ్ళు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం. ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం. రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్మాన్ మోటా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, చింగాన గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయిన్పల్లి, ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ ద్వారా కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతో పాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు. లష్కర్ బోనాలు కూడా ఈ రోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే, మన సికింద్రాబాద్ లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు పండుగ అయినప్పటికీ మరి చాలా మంది మిత్రులు, వ్యాపార రంగ సంస్థలు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ, అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి. కాబట్టి నేను అందరితో కూడా మాట్లాడుతున్నా, మీరు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది, మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఇంకా మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని సంఘాలు ఉండొచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు, లేకపోతే ఆకర్స్ ఉండొచ్చు, అమాలీలు ఉండొచ్చు, అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు, అడ్వకేట్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు. అందరినీ కూడా మనం ఖాళీ లేకుండా మన ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి, ఈరోజు దర్జీ సంఘం ఉన్నది, విశ్వకర్మ సంఘం ఉన్నది, ముదిరాజ్ సంఘం ఉన్నది, రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర. అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కాలనీలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, బస్తీలు కానీ, అందరినీ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కంకణబద్దులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమందితో మాట్లాడాలి కాబట్టి మరి నేను అక్కడ కూర్చుంటా ఆర్గనైజేషన్ల వారిగా వస్తే నేను కార్యక్రమం చెప్పి పంపిస్తాను. కాబట్టి ఇంతమందితో కొంత మెసేజ్ తప్ప మిగిలిన అంశాలు మాట్లాడడానికి దయచేసి ఏ ఆర్గనైజేషన్స్ వచ్చినా మరి కార్పొరేటర్లు కానీ